హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా ఇస్తుంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఇందిరమ్మ లబ్ధిదారులకు మంచి గుడ్ న్యూస్తో నేను ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, లాస్ట్ బిల్లు పడలేదని దగ్గరగా ఒక 8 నెలల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ చెప్తాను. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. వేల మంది చూస్తున్నారు కానీ 1-2 సబ్స్క్రైబర్లు వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. విషయం ఏంటంటే, గత 8 నెలలు 9 నెలల నుంచి పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు యొక్క లాస్ట్ బిల్లులు యాక్చువల్గా ఇదేంటంటే, మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 4,28,000, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 72,000. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన ఇండ్ల యొక్క డబ్బులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అదేంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వీళ్ళు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ పంపిస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు పంపించట్లేదు. అందువల్ల ఈ డబ్బులని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు అంటే, ఇప్పటివరకు 3 బిల్లులు పడ్డాయి కానీ లాస్ట్ బిల్ పడట్లేదని చెప్పేసి, అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వేయట్లేదు అన్న విషయము ప్రజలు అర్థం చేసుకోలేరు. కంపల్సరిగా రాష్ట్రాన్ని అంటారు. అందుకని బ్యాడ్ నేమ్ వస్తుందన్న ఆలోచనతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను కేటాయించి వీళ్ళకు బిల్స్ రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. 24 సోమవారం రోజు మార్చి 31 వరకు కంప్లీట్ చేసిన ఇందిరమ్మ ఇల్లు యొక్క లాస్ట్ బిల్లులను 24 సోమవారం రోజు రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ అయిన మిగతా ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఇంకొక నెల రోజుల లోపల బిల్లులను రిలీజ్ చేస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు ప్రెస్ ద్వారా తెలియజేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఆల్రెడీ స్లాబ్ బిల్లు 2 లక్షలు పడాల్సింది 1,40,000 పడింది. అంటే మనకు ఇంకొక 1,60,000 రావాలి. అంటే వాళ్ళు ఇచ్చే దానిలో 3 వంతుల్లో చొప్పున 2 వంతులు పడినా ఇంకొక వంతు అది మనం బయట తెచ్చుకున్నా కానీ 2%కి తెచ్చుకున్నా కానీ నెలకు 3,000 రూపాయలు ఖర్చు. ఇలా మనం ఆల్రెడీ ఇంటికి 5 లక్షలు 10 లక్షలు ఎక్స్ట్రాగా ఖర్చు పెడతాం. ఇది కలిపి మనకు భారం ఎక్కువగా అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా వీళ్ళు బిల్లు రిలీజ్ చేస్తే స్కీమ్ యొక్క మంచి పేరు నిలబడుతుందని నా ఉద్దేశం. మీకు ఎవరెవరికి రావాలో లాస్ట్ బిల్లు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.